హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, నీకంటే లేనివాడిని చూసి ఎగతాళిగా అస్సలు నవ్వుకోకు. ఎందుకు అంటే, ఉన్నవాడిని చూసి కుళ్ళుతో ఏడవద్దు. ఎవరితోనూ ఏ విషయంలోనూ కూడా పోల్చుకోకు. కుదిరితే కావలసినంత సంపాదించుకో, లేకపోతే ఉన్నదానితో సంతోషంగా బ్రతకడం అలవాటు చేసుకో. అర్థమైంది కదా? గ్యారంటీ వారంటీ లేని జీవితాలివి. పనికి మాలిన విషయాల గురించి బాధపడుతూ విలువైన సమయాన్ని వృధా చేసుకోకు. మన అనుకున్న వారిని పలకరించి వచ్చే సంతోషం మాటల్లో చెప్పలేం. ఇక సున్నితమైన మనసు కలవారు ఊరికే హట్ అవుతూ ఉంటారు, కానీ వారి ప్రేమ అభిమానం మాత్రం చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఒక మనిషి ఇంకొక మనిషిని ఇష్టపడతాడు, కానీ అతని తెలివితేటలను ఇష్టపడడు. ఎందుకు అంటే, ఎవరికి వారు నేనే గొప్ప అన్న భావన కలిగి ఉంటారు. నచ్చని మనిషి గురించి మాట్లాడకండి. ఇష్టం లేని వ్యక్తిని తలవకండి. మనల్ని చులకన చేసే మనుషుల్ని అస్సలు పట్టించుకోకండి. కోపం, ప్రేమ, బాధ ఇవి అందరి మీద కూడా చూపించలేం. మనం ఇష్టపడే వారి మీద మాత్రమే, మనం ప్రేమించే వారి మీద మాత్రమే అయినా భరిస్తారు. అలాంటి వారిని అస్సలు వదులుకోకండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇక మీరంతా తిట్టినా బాధపడినా నీకోసం అన్నీ భరిస్తారు. అలాంటి వారు దూరమైతే తట్టుకోలేరు. చెట్టు నుంచి పొరపాటున ఒక ఆకు రాలిపోయిందంటే అది పడిపోయింది అని కాదు, దాని జీవితం అయిపోయిందని. అలాగే మన జీవితంలోకి నువ్వు వచ్చావంటే నువ్వు అందంగా ఉన్నావని కాదు, నీలో మంచి మనసుందని అర్థం. ఇక ఎంత రేటు పెట్టు కొన్న వస్తువైనా సరే ఎప్పటికీ పోదన్న వారంటీ ఉండదు. అలాగే ఎంత ఇష్టపడి ప్రేమించిన అమ్మాయి జీవితంలో మనకి దక్కుతుంది అన్న గ్యారంటీ కూడా ఉండదు. ఒకరి మనసును గాయపరచడానికి నిమిషం చాలు, కానీ ఇక గాయపడిన మనసు గెలవాలి అంటే మాత్రం ఖచ్చితంగా జీవితకాలం సరిపోదు. స్నేహం అంటే మనం భుజం పైన చెయ్యి వేసి మాట్లాడడం కాదు, మనం కష్టంలో ఉన్న సమయంలో కూడా భుజం తట్టి నేనున్నానని చెప్పడం. మనం ప్రేమించిన వారికి మనతో ఉండడం కంటే తమకు నచ్చిన వారితో ఉంటే సంతోషంగా ఉంటావని చెప్పిన సమయంలో మన మనసులో ఎంత బాధ ఉన్నా సరే వారి మాటలకు విలువనిచ్చి వదిలేసేవారే నిజమైన ప్రేమికులు. చాలామంది జీవితంలో ఓడిపోతున్నారు అంటే కారణం బలం లేక కాదు, తెలివి లేక కాదు, అబద్ధం ఆడలేక, మోసం చెయ్యలేక. ప్రేమించే అబ్బాయి కోసం ప్రాణమిచ్చే అమ్మాయిలు ఉన్నారనేది ఎంత నిజమో, వాళ్ళను ప్రాణంగా ప్రేమించే హృదయాలను గాయం చేసి ఒంటరిని చేసే అమ్మాయిలను కూడా ఉన్నారని అదే కదా అంతే నిజం. కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే కోపం వెనుకున్న బాధని తెలుసుకుంటే బంధం నిలబడుతుంది. అలా ఉండగలగడానికి మనకు కావలసిన ఆయుధాలు చిరునవ్వు. ఈ రెండూ కూడా గొప్ప ఆయుధాలే. ఇక చిరునవ్వు చాలా సమస్యలను ఎదిరించవచ్చు. మౌనంలో చాలా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. కష్టాన్ని ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీతో ఉంటాయో ఇక అప్పుడే జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. ఎవరు ఏదో వాగాడని వాడి మీద గురి పెడితే మనకే నష్టం కదా. వాడో పనికి మాలినోడు, ఎవరో ఒకరి మీద పడి ఏడవక తప్ప వాడికి రోజనేదే గడవదు. మరి నువ్వు అలా కాదు కదా. నీకంటూ ఒక లక్ష్యం ఉంది, కుటుంబం ఉంది, బోలెడన్ని బాధ్యతలున్నాయి. వాటిని నెరవేరుస్తూ ముందుకి సాగిపో. రేపు అన్న రోజు నీ మీద నోరు పడేసుకున్న వాళ్ళు నీ సలహా కోసం నీ గడప తొక్కక మానరు. ప్రపంచం నువ్వు అనుకున్నంత పెద్దదేం కాదు. ఇక ప్రతి గడియ కూడా చాలా వేగంగా తిరిగి వస్తుంది. కొంచెం నిదానంగా ఉండు. నువ్వేంటో తెలిసేంతవరకు నువ్వు రాబోయే రోజుల్లో సంపాదిస్తావా? నీకు పలుకుబడి ఉందా? వీడితో తిరిగితే మనకేం లాభం అనే స్థాయిలోనే ఉన్నారందరూ. ఇక నీ చుట్టూ ఉన్న చాలామంది మరి ఎలా బ్రతుకుతాం? ఈ అవసరాలు మాత్రమే చూసి అవసరాల కోసం మాత్రమే మాట్లాడే మనుషులు. అందుకే స్థాయి పెరిగినా తగ్గినా ఒకేలా ఉండు.
పొరపాటున కూడా వాళ్ళలా అస్సలు ప్రవర్తించకు. నీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలంతే. ఇక ప్రత్యేకంగా జీవించేంత అక్కర్లేదు. మనిషిగా ఉండగలిగితేనే సరిపోతుంది. అర్థమైంది కదండి. ఒకడిని దెబ్బ కొట్టామంటే వాడిని కొట్టడమో చంపడమో కాదు, మనల్ని వాడు అందుకోలేనంత ఎత్తుకు ఎదగడం. అది చేతకాకే ఈ పగలు ప్రతీకారాలు. ఏం సాధిస్తాం? బ్రతికినన్ని రోజులు నువ్వు గొప్పోడివి అన్న అహంకారంతో ఊగిపోతే పోయే ముందు పాపంరా, 10 మందికి ఉపయోగపడేవాడే అని అనుకోవాలే తప్ప పోయాడ్రా వీడు పీడ విరగడైపోయింది అని ఏ నోటి నుంచి వచ్చేలా బ్రతకకూడదు. ఎంత కక్ష కడతావో అందులో ఒక వంతు ప్రేమించి చూడు, తేడా నీకే తెలుస్తుంది. ఇక ప్రయాణం మొదలుపెట్టినప్పుడు నీతో ఎవరూ రారు, నీకెందుకురా అని అంటారు. మన గురించి ఆ తర్వాత విజయం పొందిన తర్వాత తెలుసుకొని అడుగు ముందుకేస్తారు. చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు విని చిన్న చిన్న సుఖాలకు అలవాటు పడితే అక్కడే ఉండిపోతే అది నీ ఎదుగుదలను ఆపేస్తుంది. ఇక నీ బలాన్ని అక్కడే అణిచివేస్తుంది. మనిషి ఇంతే చెయ్యగలడు అని ఎక్కడా కూడా రాసిలేదు. ఇక మనం ఒళ్ళు వంచితే మనల్ని అందుకోవడం ఎవరి వల్ల కాదని గుర్తుపెట్టుకో. ఇక మన సొంత నిర్ణయాలు ఎంత మేలు చేస్తాయో తెలుసా? ఇక నువ్వు ఒక్కడివే ముందడుగు వేస్తే ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? ఎప్పుడూ కూడా ఒక్క విషయం, మన నిర్ణయం పనికి కష్టం కలిగించవచ్చు, అది మనల్ని నొప్పించదు. నువ్వు ఒక్కడివే ముందడుగు వేసినప్పుడు అది తప్పటడుగు వెయ్యదు. నిన్ను ప్రశ్నించేవాడు అడిగేవాడు ఉండడు. ఏ నిర్ణయాలు అంటే నిర్ణయాల వల్ల ఎదురయ్యే నీ పరిమాణానికి నువ్వు ఎవరికి సంజాయిషి చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు. నిజమే కదండి. ఎప్పుడూ కూడా ఒక్క విషయం గుర్తుంచుకో, అందుకే ఒక్కడివే వెళ్ళు, సొంత నిర్ణయాలు తీసుకో. ఎవరికి సమాధానం చెప్పే అవసరం రాదు, ఉండదు కూడా. ఎప్పుడైతే నీ బాధను అందరి ముందు చెప్పడం మొదలు పెడతావో అప్పుడు నీకు తెలియకుండానే అవతలి వాళ్ళ దృష్టిలో బలహీనుడివిగా అయిపోతావు. ఎప్పుడైతే నువ్వు దాటి వచ్చిన కష్టాలు పంచుకుంటావో చాలామందికి నువ్వు ఒక గొప్ప మార్గదర్శకుడివి అవుతావు. ఇక్కడ ఎవరూ కూడా నీ బాధను పంచుకోరు, కేవలం వింటారు, మహా అయితే ఓదారుస్తారంతే. ఇక్కడ ఎవరూ నీకు అన్ని సమయంలోనూ తోడు ఉండరు. నీకు కష్టం వస్తే పక్కకి తప్పుకుంటారు, అంతేకాని నిన్ను అలా సుఖాల్లో ఉంటే చుట్టుకోవాలి పోతారు. లోకులు కాకులు అనే సామెత గుర్తుంది కదా. నువ్వు సుఖాల్లో ఉంటే నిన్ను చీమల్లా కమ్మేస్తారు, కష్టాల్లో ఉంటే ఈగల్లా పారిపోతారు. ఇక అలాగే కూసేవాళ్ళు, కబుర్లు చెప్పేవాళ్ళు మనకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పే స్వేచ్ఛ ఉన్నప్పుడు, నచ్చలేదని చెప్పిన వాళ్ళ మాటలు మనం వాళ్ళ మాటకి గౌరవం ఇవ్వాల్సిన ధర్మం కూడా ఉంది. అలాగే ఒక్క విషయం, మనం ఎలాగో అవతల వ్యక్తి అలాగే మనం ఇష్టం ఎదుటి వాళ్ళకే కష్టం ఎప్పుడూ కూడా కలిగించకూడదు. ఒక్క విషయం చెప్తాను, గుర్తుంచుకోండి. ఎంత తాగుబోతు మగాడైనా సరే ఒక ఆడది మార్చగలదు, కానీ ఒక తిరుగుబోతు ఆడదాన్ని మాత్రం ఏ మగాడు మార్చలేడు. ఇక నిజమే కదా, అర్థమైంది కదండి. మరి ఎంత తాగుబోతు వ్యక్తినైనా ఒక ఆడగడది మార్చగలిగినప్పుడు తిరుగుబోతు ఆడదాన్ని ఏ మగాడు ఇప్పటి వరకు మార్చలేకపోయాడు. దీని గురించి మీరేమనుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. మన ఛానల్ని స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేశారంటే ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారనేది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.